కంటే ముందుకు ఇష్టపెట్ర భాష భయ్యవడకు బేట నేను ఉన్న వ్యాపిస్తే ఈడ మింగేస్తారు సర్వం అన్ని ఉట్టి మాటలు ఈడ జరిగేది న్యాయం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ర్యాప్ సాంగ్ లిరికల్ తోటి అయితే ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ డెమో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో ఎండ్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన దానిలో పెట్టుకోండి. ఇంకా ఏమైనా మాట్లాడుకోవాలంటే వీడియోలో మాట్లాడుకుందాం. ఎలిమోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. కింద ప్రాజెక్ట్ ట్యాబ్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఇచ్చేసాను. ఆ ఫాంట్ని మర్చిపోకుండా ఎలిమోషన్లో పెట్టేసండి. మనం మిస్సింగ్ ఫాంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్. అంతా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రైజ్ అయితే ఇచ్చేసాను. ఫుల్ ప్రైజ్ కావాలంటే ఫుల్ ప్రైజ్ డౌన్ చేసుకోండి. ఎలిమోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. XML కూడా ఇచ్చాను. XML కావాలంటే XML కూడా డౌన్ చేసుకొని ఎలిమోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ XMLలో మీకు ఫొటోస్ అయితే ఎడిట్ అయ్యి వస్తుంది. ఫుల్ ప్రైజ్ మీకు అయితే ప్రీసెట్ అయితే డౌన్ చేసుకోండి. ఫుల్ ప్రైజ్ అయితే చేయడం కదా, ఫుల్ ప్రైజ్ మీరైతే ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్. స్టార్టింగ్లో నేనైతే ఆల్రెడీ మీకైతే ఫౌండ్ అయితే నేనైతే పెట్టుకున్నాను. నాకు మిస్సింగ్ ఫాంట్ అయితే ఏమీ రాలేదు. మీకైతే వచ్చేసరి ఫౌండ్ అయితే పెట్టేసాను స్టార్టింగ్లోనే. ఈ విధంగా అయితే ఫుల్ ప్రైజ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో మీ యొక్క నేమ్ అయితే పెట్టేసి మీ నచ్చిన వాళ్ళ మీ ఫ్రెండ్స్ వాళ్ళ నేమ్ అయితే పెట్టేసి మీ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. టెక్స్ట్ మీద ట్యాబ్ వేసేసి ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ వేసి ఇలా ఫంకీ బై ఫనీ నేమ్ అయితే ఉంది కదా, మీరు రిమూవ్ చేసుకొని మీ యొక్క నేమ్ మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ నేమ్ అయితే పెట్టేసండి. ఏ నేమ్ ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే పెట్టేసండి. ఇలా పెట్టేసిన తర్వాత స్టార్టింగ్లో పెట్టేసండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళని మీ నేమ్ అయితే పెట్టేసండి. ఇక్కడ మీరైతే ఫోటో అయితే రిప్లేస్ అయితే పెట్టుకోవాలి. పైన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో కింద నార్మల్ ఫోటోనే రిప్లేస్ పెట్టుకోవాలి. ఇలా ఎండింగ్లో కూడా ఉంటుంది ఫ్రెండ్. ఇది కూడా మీరు ఫోటోనే రిప్లేస్ పెట్టుకోవాలి. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసాను. మళ్ళీ మీకు మెంబర్షిప్ వస్తుంది. మళ్ళీ ఫుల్ ప్రైజ్ ఇంపోర్ట్ అయితే అవ్వదు, డౌన్ అయితే కానీ ఎలిమోషన్లో ఇంపోర్ట్ అయితే అవ్వదు. అందుకే నేను కొన్ని తీసేసాను. మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటోని మీరైతే ఎలా రిప్లేస్ పెట్టుకోవాలో చెప్తాను. ట్యాబ్ ఇషన్ కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాబ్ వేసుకొని మీకు నచ్చిన వాళ్ళ ఫోటో మీ ఫోటో పెట్టుకొని ఎడిటింగ్ అది చేసుకోవచ్చు. నేను పెట్టిన ఫొటోస్ మీకు కావాలి, నేను యూజ్ చేసిన ఫొటోస్ కావాలంటే టెలిగ్రామ్ అయితే ఉంది. టెలిగ్రామ్ ఎవరైతే జాయిన్ అవ్వాలో జాయిన్ అయిన తర్వాత ఫాస్ట్గా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అయిన తర్వాత ఈ ఫొటోస్ మీకు టెలిగ్రామ్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ నుంచి ఈ ఫొటోస్ అయితే కావాలంటే డౌన్ చేసుకోండి. పైన ప్లేస్ మీద ట్యాబ్ ఇచ్చండి. ఈ విధంగా అయితే రిప్లేస్ అయితే అవుతుంది. పైన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని పెట్టుకోవాలి. కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాబ్ ఇచ్చేసండి. ట్యాబ్ ఇచ్చిన ఇప్పుడు మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని మీరైతే ఇక్కడైతే రిప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో పైన ప్లేస్ మీద ట్యాబ్ ఇచ్చే విధంగా అయితే రిప్లేస్ అయితే అవుతుంది. మీరు కలర్ గిట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏదో ఒక టెక్స్ట్ మీద ట్యాబ్ చేసిన కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ ఆప్షన్లో పోయి ఇలా మీరైతే మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే చేంజ్ చేసుకోండి. ఇలా మీరైతే కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ ఆప్షన్లో పోయి ఇలా మీరైతే కలర్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత మన ఎండింగ్లో కూడా ఫోటోనే రిప్లేస్ పెట్టుకోవాలి. ఇలా ట్యాబ్ వేసిన కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాబ్ వేసుకొని మీరు నార్మల్ ఫోటోనే రిప్లేస్ పెట్టుకోండి. నార్మల్ ఫోటో పెట్టి చూపిస్తాను రిప్లేస్ అయితే. ఇప్పుడైతే ఈ ఫోటో అయితే ఉంది. పైన ప్లస్ మీద ట్యాబ్ ఇస్తున్న విధంగా అయితే రిప్లేస్ అయితే పైన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోనే ఇప్పుడు ట్యాబ్ ఇచ్చిన కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాబ్ తీసుకోండి. మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోనే రిప్లేస్ పెట్టుకోండి. సేమ్ ఫోటోని మీరైతే రిప్లేస్ అయితే పెట్టుకోవాలి. పైన ప్లస్ మీద ట్యాబ్ ఇచ్చే విధంగా అయితే రిప్లేస్ అయితే అయింది. ఏదైతే ఒక టెక్స్ట్ మీద ట్యాబ్ ఇచ్చిన కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ ఆప్షన్లో పోయి ఇలా మీరైతే కలర్ అయితే చేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో టెక్స్ట్ మీద ట్యాబ్ ఇచ్చిన కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ ఆప్షన్లో పోయి కలర్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఇలా అయితే చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫొటోస్ అయితే రిప్లేస్ అయితే పెట్టుకున్నాం కదా, ఇలా మీరైతే రిప్లేస్ అయితే పెట్టేసి ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. కింద ప్లస్ మీద ట్యాబ్ చేయండి. మీడియం మీద ట్యాబ్ చేయండి. మీరైతే నార్మల్ ఫోటోని మీరైతే యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ చేసి చూపిస్తాను ఒక ఫోటోని మీకు అయితే. ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది. ఈ ఫోటోని బిట్ మార్క్ వరకు అయితే జరిపిస్తున్నాను. 3 డాట్స్ అయితే ఉంటుంది. ఫిల్ కాంబినేషన్ ఏరియా చేసిన తర్వాత ఈ ఫోటోని పైన ప్లస్ మీద ట్యాబ్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మీరైతే లాంగ్ ప్రెస్ చేసుకుంటూ ఇలా లిరికల్ కింద పెట్టేసేయండి. పైన ప్లస్ మీద ట్యాబ్స్ నెంబర్ పే చేసేయండి. మళ్ళీ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మీరైతే ఇలా మీరైతే లిరికల్ పైన పెట్టేసేయండి. ఇప్పుడైతే పైన ఫోటో మీద ట్యాబ్స్ కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాబ్ వేసుకొని ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని మీరైతే రిప్స్ అయితే పెట్టుకోవాలి. సేమ్ ఫోటోని పైన ప్లస్ మీద ట్యాబ్స్ ఈ విధంగా అయితే రిప్స్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరైతే కలర్ గిట్ట ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజెస్ కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ ఆప్షన్లో పోయి ఇలా మీరు కలర్ చేంజ్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ అండ్ ఫిల్ పోయి ఇలా ఫస్ట్ ఆప్షన్లో పోయి ఇలా మీరైతే కలర్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవాలి కదా, ఎఫెక్ట్ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫెక్ట్ మీద ట్యాబ్ 3 డాట్స్ ఇలా మీరు కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ని అయితే ఈ ఫోటో యాడ్ చేసుకుని ఈ ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫెక్ట్ 3 డాట్స్ ఇలా మీరు పేజ్ చేసేసండి.
ఇదైతే వచ్చేస్తుంది. ఇప్పుడు పైన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫోటో మీద ట్యాబ్ కింద తీరువాసి ఇలా మీరు పే చేసేసి ఈ 2 ఫొటోస్కి మీరైతే ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరైతే ఇంకో ఫోటో మీరైతే యాడ్ చేసి చూపిస్తాను. కింద ప్లస్ మీద ట్యాబ్ చేసి మీడియా మీద ట్యాబ్ చేసేసి మళ్ళీ ఫోటో యాడ్ అయితే చేసుకోండి, నార్మల్ ఫోటోని. ఇప్పుడు ఇంకో నార్మల్ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో అయితే ఉంది, బీట్ మార్క్ అయితే జరిపేసేయండి. పైన తీరువాసి అయితే ఉంటుంది, ఫీల్ కమర్సిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని మీరైతే ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుంటూ ఇలా మీరైతే లిరికల్ కింద పెట్టేసండి. ఈ ఫోటోని పైన ప్లస్ మీద ట్యాబ్స్ ఇలా మీరు కాపీ చేసుకోండి. పైన ప్లస్ మీద ట్యాబ్స్ ఈ విధంగా పేస్ట్ చేసేసండి. మళ్ళీ ఈ ఫోటోని మీరైతే ఇలా లిరికల్ పైన పెట్టేసండి. మళ్ళీ ఈ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాబ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని మీరైతే రిప్లేస్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ ఫోటో అయితే పైన ప్లస్ మీద ట్యాబ్స్ ఈ విధంగా అయితే రిప్లేస్ అయితే అయింది ఫ్రెండ్స్. అలా ఫోటో మీద ట్యాబ్ చేసుకుని ఎఫ్ఐ తీరువాసి ఇలా పే చేసేసండి. అలా బ్యాక్ వచ్చి మన ఫోటో మీద ట్యాబ్ కింద తీరువాసి పే చేసి మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసండి. కలర్ గిట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే టెక్స్ట్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ ఆప్షన్లో పోయి ఇలా మీరైతే కలర్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ ఆప్షన్లో పోయి ఇలా మీరైతే కలర్ అయితే చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ బిట్ మార్క్ అయితే ఇలానే ఉంటుంది. అన్నీ మీరైతే యాడ్ అయితే చేసుకోండి. అలాగే రిప్లేస్ అయితే పెట్టుకొని ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పెట్టేసండి. ఇంత మీరు పెట్టడం లేదు ఫ్రెండ్స్, మీరు అన్ని పెట్టేసిన తర్వాత ఇంతనే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇచ్చేస్తాను. షేర్ ఎక్కడైతే ఉండి ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఒక మంచి క్వాలిటీలో ఇలా సెకండ్ అయినా ఫుల్ అయినా పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఈ వీడియోని అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని షేర్ చేయండి. నాకు సపోర్ట్ లేకపోతే ఉంటుంది. ఇలాగే ఒక మంచి ఎడిటింగ్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. జై హింద్.